ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనందరము కూడా క్షేమంగా ఉన్నాము అని అంటే, ఇంకనూ మనం సజీవముగా ఉండి ఈ రీతిగా మనము బ్రతికి సంతోషముగాను సమాధానముగాను ఉన్నామంటే అది కేవలం యేసయ్య కృప. యేసయ్య ద్వారానే మనము ఈ రీతిగా సంతోషంగా ఉండగలం. దేవుని మహాకృపను బట్టి ఒక మాటను మనం తెలుసుకుందాం. విలాప వాక్యముల్లో 3:22 అధ్యాయం 22 వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని వాగ్దాన రీతిగా మనతో దేవుడు మాట్లాడుతుంటాడు. అనేక వాగ్దానాలతో మనల్ని మాట్లాడుతూ ధైర్యపరుస్తూ, ఉదయాన్నే లేవగానే మనం ఎన్నో చింతలు ఇబ్బందులతో ఉంటూ ఉంటాం. అనేకమైన ఆలోచనలతో మరి ఎన్నో రీతిలుగా బాధపడుతూనే ఉంటాం. దినదినము కూడా మనము బ్రతుకుతున్నాము అని అంటే ప్రతి విషయంలో కూడా టెన్షన్ పడుతూ ఈ దినం ఏం చేయాలా, ఈ పరిస్థితులను ఎటు దాటుకొని పోవాలా అని చెప్పి మనం ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటాం. ఈ లోకయాత్రలో ప్రతిదీ కూడా మనకు ఆందోళన కలిగించేదే. ప్రతి విషయం ఆర్థికమైన స్థితిలో కూడా మనం ఎంతగానో బాధపడుతూనే ఉంటాం. కానీ దేవుడు మన కోసం వాగ్దాన రీతిగా మాట్లాడుతూ ఆయన అనేకమైన ప్రేమ, విలువైన ప్రేమను మనకు అందిస్తూ ఆ వాగ్దానాలతో మనతో మాట్లాడటమే కాదు కానీ వాటిని నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా మనకు సిద్ధంగానే ఉంటాడు. యెహోవా కృపగలవాడు, ఆయన కృప ఎంతగానో మనకు చూపించి ప్రతి విషయాల్లో కూడా మనల్ని తీసుకెళ్తూనే ఉంటాడు. కొన్ని విషయాలను దాటిస్తాడు, కొన్ని విషయాలను తప్పిస్తాడు, కొన్ని ఆలోచనలు మనకు అందిస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఎప్పుడు కూడా ఆయన కృపను అందిస్తూనే ఉంటాడు. ఆయన వాత్సల్యత ఎడతెగ కట్టడి నిలుచున్నది అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఆయన చూపించే వాత్సల్యత అన్ని విషయాలలో కూడా మనల్ని నడిపిస్తూ తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా అనేక రీతిలుగా మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వాత్సల్యతలో నుంచి ఎంతగానో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆలోచన పరంగా, ఆత్మీయపరంగా, మరి ఉద్యోగపరంగా, కుటుంబపరంగా అన్ని విషయాల్లో కూడా మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఎడతెగక నిలుచున్నది అంటే ప్రతి క్షణము కూడా మనల్ని వెంటాడే ప్రేమండి యేసయ్యది. ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల నిలిచి మన కోసం ఎదురు చూస్తూ మన కోసం ఆయన ప్రేమను అందిస్తూనే ఉంటాడట. దినములో నువ్వు ప్రార్థించుకొని లేచి చూడు, ఆ క్షణం మొదలుకొని దినమంతయు కూడా ఆయన నీ వెంటే ఉంటాడు. నీతో కొన్ని విషయాలలో నీకు సహాయం చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. దినమంతా నువ్వు ఏ రీతిగా గడపాలో, ఏ రీతిగా నీకు సహాయం కావాలో దేవుడు అందిస్తూనే ఉంటాడు. అందుకే అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు కానీ ఒక వ్యక్తి. ఆయన పరిశుద్ధాత్ముడై ఒక వ్యక్తిగా మనకు తోడై ఉండి, మనలో ఉండి, మనతో ఉండి, మనపై ఉండి, మన చుట్టూ కూడా ఆయన ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి మీరు ఉదయకాలమే లేసి ఒక్కసారి ప్రార్థన చేసి మీ దినాన్ని ప్రారంభించండి. మీరు ప్రారంభించిన దినం, ఆ దినం మీకు ఏ రీతిగా డిఫరెంట్ తెలుస్తుందో, ఏ రీతిగా ప్రభు మీతో ఉంటున్నాడో ఒక్కసారి మీరు గమనించుకోండి ప్రియులారా. ఆ సమయంలో దేవుడు మనకి ఎంతగానో ఆయన ప్రేమను అందిస్తూ ఎడతెగని వాత్సల్యతతో ఎడతెగని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. మరి మీరు ప్రార్థిస్తారా? ఉదయం లేచి సమస్యలన్నిటినీ ఒక పక్కన పెట్టండి, సమస్యలను బట్టి ప్రార్థించండి. మోకాళ్ళు వేయి. నీ కుటుంబం కోసం తల్లిగా, తండ్రిగా, యవనస్తులైతే మీ చదువుల విషయంలో, మరి ప్రతి విషయంలో కూడా మీరు మోకాళ్ళు వేసి ప్రార్థించండి. భార్యగా భర్త కోసం, భర్త భార్య కోసం, బిడ్డలు తల్లి కోసం, ఆ రీతిగా మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకునే స్థితిలో మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు ఆ తేడా కనబడుతుంది. ఆయన ప్రేమ ఏ రీతిగా మీకు అందించాడో, అసలు ఆయన కృప అనేది, ఆయన వాత్సల్యత అనేది మనకి ఏ రీతిగా అందుతుందో కూడా మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు మరి ఈ మాటలు చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ఈ మాటలు మీకు అర్థమవుతాయని, మీరు వింటున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా మీకును, నాకును, నా కుటుంబానికి, మీ కుటుంబాలకు కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.